సమయంలో మరి దేవుని వర్తమానం వింటాం. ఆరాధన వర్తమానంలో మరి మనం ఏం చూసుకున్నాము? దేవుని యొక్క నామము, ఆయన నామం ఎంత గొప్పదో, ఆయన ప్రభావం ఎంతదో, అంతేకాకుండా మనం ఎక్కడ ఉన్న వారము, ఎక్కడికి వచ్చాము మనం చూసుకున్నాం. కానీ ఇప్పుడు మరి దానికంటే రక్షణ మనకు దేవుడు ఇచ్చాడు. ఆ రక్షణ కోసం దేవుడు మనకి ఏమైనా చెల్లించామా? ఉచితంగా వచ్చింది. కానీ ఆ రక్షణ కాపాడుకోవాలంటే మనం చాలా టైం చెల్లించాలి, చాలా త్యాగం చెల్లించాలి. ఆ రక్షణ మనము నిజంగా రక్షించబడిన తర్వాత ఆ రక్షణ మనం కొనసాగిస్తున్నామా లేదా? దాని నిమిత్తమే ఆ బల్ల. అక్కడ ఏముంది? మామూలుగా రొట్టె ఉంది, ద్రాక్షరసం ఉంది మామూలుగా. అయితే ఎప్పుడైతే ఆ రొట్టె ఆ ద్రాక్షరసము మనం చేసిందే, మనం తయారు చేసుకుందే, మనం తయారు చేసుకుని మనం తినచ్చు, త్రాగచ్చు, తప్పేం లేదు, నష్టమేం లేదు. కానీ అదే ద్రాక్షరసము, అదే రొట్టె ఆ మధ్యకి వచ్చే వరకు అదేమైంది? పరిశుద్ధతగా మారిపోయింది. దాన్ని మనం ఏమంటాము? యేసు క్రీస్తు శరీరము, యేసు క్రీస్తు రక్తం. యేసు క్రీస్తు శరీరము, యేసు క్రీస్తు రక్తం అంటే ఆ రక్తం ఎలాంటి? ఆయన ఎవరు? ఆయన పరిశుద్ధుడు. మరి పరిశుద్ధుడు ఉండాలంటే, ఆ పరిశుద్ధమైన రక్తం త్రాగాలంటే, ఆ పరిశుద్ధమైన ఆ శరీరం తినాలంటే మనం ఎలా ఉండాలి? అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. నేను చెప్తాను, మీకు అందరూ వంట చేస్తారు కదా, కాలం వంట చేస్తారు. అన్నం మరి స్టవ్ మీద అన్నం పెట్టారు, అది కొంత సమయం పొంగు వచ్చేసింది. పొంగు వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారు? పొంగు వస్తే అన్నం పొంగినప్పుడు మీరు ఏం చేస్తారు? అట్లే మనం ఏం చేస్తామమ్మా? మూత తీస్తారు. ఆ మాట చెప్పలేకపోతున్నారమ్మా, సందేహపడుతున్నారు. ఏం చేస్తాము? మూత తీస్తాము. ఎలా తీస్తాము? చెప్పు ఎలా తీస్తావు? కాదు చేస్తే కాదు, ఏం చేస్తావు? గుడ్డ పట్టుకుంటావు. ఆ గుడ్డ ఎందుకు సాధిస్తాము? నీ చేయికి కాలకుండా. అంటే మనం ఆ గుడ్డని ఏం పెట్టుకున్నాము? ఆ గుడ్డకు పరీక్షకు సాధిస్తాము. ఆ తినాలంటే, త్రాగాలంటే నువ్వేం చేయాలా? పరీక్షించుకోవాలా, నేను యోగ్యునా కాదా, నేను యోగ్యుల కాదా? ఆ తినుడకు త్రాగుడకు యోగ్యునా కాదా, యోగ్యుల కాదా? ఆ గుడ్డ ఏదైతే ఆ గుడ్డ పట్టుకోకుండా నువ్వు మూత తీస్తే నీ చెయ్యి ఎలా కాలుతుందో, అదే మాదిరిగా నువ్వు ఎటువంటి పరీక్షించుకోకుండా అయోగ్యంగా పాల్గొతే ఏమైతే నిన్నేం చేస్తుంది? కాల్ చేస్తుంది. కనుక అది దాని చుట్టూ కూడా ఏముంది? దాని చుట్టూ ఏముందో పెట్టుకున్నాము? అగ్ని ఉంది. అగ్ని ముట్టుకుని ఏమవుతుంది? కాల్ చేస్తుంది. అంటే మనం కూడా ఆయన పరిశుద్ధమైన రక్తం తినడకును త్రాగుటకును యోగ్యమా కాదా పరీక్షించుకోవాలి. దాన్ని ఏమంటారు? సెల్ఫ్ ఎగ్జామ్. అంటే తాను ఎవరి వాళ్ళే పరీక్షించుకోవాలి. అంతేకాకుండా చూడండి, ఒక మాట మనము వాక్యం చదువుకుందామమ్మా. పరమగీతములు 8వ అధ్యాయము 1-2 వచ్చినాలు చదవండి. అది 2 లైన్లే. 8వ అధ్యాయము 4వ అధ్యాయం 8వ వచనం. పరమగీతములు 4వ అధ్యాయము మొదటి 2 లైన్లు చదవండి దయచేసి. 8వ వచనం, 8వ వచనం, 4వ అధ్యాయం 8వ వచనం. ప్రాణేశ్వరి చాలు. మనము ఉదయకాలము ఆరాధన నిమిత్తమై నామం అని పెట్టుకుందాం. ఇప్పుడు ఏమంటే విడిచిపెట్టుట. ఈ యొక్క మనము బల్లవర్తమానం నిమిత్తమై ఒక అంశం పెట్టుకుందాం. ఏం పెట్టుకుందాము? విడిచిపెట్టుట.
విడిచిపెట్టడం వల్ల మనకి ఏమవుతుంది? అయితే బైబిల్లో కొంతమంది చాలా మంది ఉన్నారు, కానీ మనం కొంతమంది చూసుకుందాం. వాళ్ళు ఏం విడిచిపెట్టారు? దేవుడు ఆ విడిచిపెట్టడం వల్ల దేవుడు వాళ్ళని ఏ విధంగా ఆశ్రయించబడ్డారు? వాళ్ళు ఏం విడిచిపెట్టారు? ఆ విడిచిపెట్టడం ద్వారా ఏం ఎలా ఆశ్రయించబడ్డారు? మరి కొంతమందిని మనం పరిగెరుకుందామండి. మొదటి చూద్దాము ఆదికాండము 12వ అధ్యాయము మొదటి వ్యక్తి. ఆదికాండము 12 1వ వచనం నుండి 4వ వచనం చదవండి. ఆదికాండం అబ్రహాం యొక్క వృత్తి ఏంటి? అదే కదా, అబ్రహాం వృత్తి ఏంటి? బొమ్మలు తయారు చేసుకునే వృత్తి చేసి, అంటే దీన్ని బట్టి చూస్తే అబ్రహాం ఎవరు? అన్యుడు. అన్యుడు అంటే ఏమన్నమ్మా అర్థమైంది? అన్యుడు అనగా ఏంటి? వస్తాయి చెప్పలేకపోతున్నారు. ఎందుకు? దేవుని ఎరిగిన వారు అన్యుడు. అంటే దేవుని ఎరిగిన వారు అని అబ్రహాం కూడా అన్యుడు. మరి అంతమంది చిరాకు ఉన్నప్పుడు అబ్రహాంని ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్నాడు. ఎందుకు అంటే దేవుడు పైరు చూడడు, అంతరంగానే చూసేవాడుగా ఉన్నాడు. అంటే అతడు ఆ బొమ్మలు చేసుకుంటూ అమ్ముకున్నా కానీ ఎక్కువ లాభము ఆశించలేని వాడుగా ఉన్నాడు. న్యాయ సంబంధంగా నడుచుకుంటున్నాడు, న్యాయంగా అమ్ముకుంటున్నాడు. దాని కష్టాలితము ఎంత వస్తుందో దాని వెళ్ళి కొద్ది వరకే లాభం తీసుకుంటున్నాడు. అంటే ఒక మాట చెప్పాలంటే యథార్థంగా ఉంటున్నాడు అని అర్థం. అయితే ఆ పరిశుద్ధాత్మ దేవుడు దాన్ని చూసి అబ్రహామును పిలుచుకున్నాడు. ఏమని చెప్పాడు? నువ్వు ముందు లేపాడు. లేవాలి ముందు. మనం ఏ పని చేయాలన్నా కానీ ముందు లేస్తేనే పని అవుతుంది, కూర్చుంటే పని కాదు. అందుకే నువ్వు లేవు అంటున్నాడు. అంటే లేవు అంటే పని అప్పగిస్తున్నాడు అని అడుగుతుంది. అంటే లేచి నీ దేశమును ఇమ్మన్నాడు, నీ బంధువులు ఇమ్మన్నాడు, అందరు విడిచిపెట్టు వెళ్ళమన్నాడు. కానీ అందుకే అబ్రహాము దేవుని మాట వినను. వినడం ద్వారా అతనికి ఏమొచ్చింది? విశ్వాసము కలిగింది. ఆ విశ్వాసం యొక్క తీసుకెళ్ళి నీతి మార్గంలో తీసుకెళ్ళింది. కనుక ఎప్పుడైతే అబ్రహాము దేవుని మాట విన్నాడో విని వెంటనే బయలుదేరాడు. అప్పుడు అతని వయసు ఎంత? 75 సంవత్సరాలకు. అంటే ఒక రకం చూస్తే మన దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు 90వ కీర్తనలో మోసే రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? మానవుని యొక్క వయసు ఎంత పెట్టాడు? 60 సంవత్సరాలు. 70 సంవత్సరాలు. అధిక బలం అయితే 80 సంవత్సరాలు. అంటే అర్థమైంది. ఇప్పుడు మోసే మన అబ్రహాము ఎక్కడున్నాడు? గ్రేస్ పీరియడ్లో ఉన్నాడు, ఎక్స్ట్రాలో ఉన్నాడు. అంటే 75 అంటే అధిక బలమే. కానీ ఆ స్థితిలో కూడా మా అబ్రహాంకు ఇంకా పిల్లలు లేరు. ఆయనను తను ఎప్పుడే లోమన్నాడో నిన్ను ఆశ్రయించేతను, నిన్ను గొప్ప జనం చేస్తాను అన్నా కానీ కొద్దిగా అబ్రహాంకు సందేహం రావచ్చు. ఏంటి, నా పిల్లలు లేరు, నన్ను గొప్ప జనం చేస్తా అంటున్నాడు. నాకు అంతకుముందే అబ్రహాం బహు ఆశ్రయించబడేవాడే, ధనవంతుడే. ఇంకా ధనంలోకి ఎందుకు, నా పిల్లలేనేమి లేరు అని సందేహపడవచ్చు. కానీ ఏ మాత్రము సందేహింపలేదు, బయలుదేరాడు. ఎప్పుడైతే దేవుని మాట విని బయలుదేరాడో అప్పుడు చూడండి ఏమాడు? 11 ఆదికాండం 13:1 వచ్చినాము. పదమూడో అధ్యాయమా? చాలు చాలు. అక్కడేమో సమస్తం వదిలేశాడు. అంటే సమస్తం అనేది తను ఉన్న ఆస్తి అంతా వదిలేశాడు.
ఉన్న ఆస్తి వదిలేశాడు, బంధువులు వదిలేశాడు, అందరు వదిలేశాడు. మరి ఒక అబ్రహాంకు సందేహం రావచ్చు బహుశా, ఏంటి ప్రభువా నేను ఏం చేయగలుగుతాను, నాకు బొమ్మలు తయారు చేసుకుని బతికేవాడిని, నా బంధువులందరూ వదిలేసాను, ఎక్కడ బతకాలా ఎలా బతకాలని సందేహం వచ్చి రావచ్చు. కానీ అతను ఏ మాత్రము సందేహించలేదు. అంతేకాకుండా ఎవరెవరని అడగలేదు. నువ్వు అని దేవుడు తెలియదు కదా, నువ్వు అని అబ్రహాము అడగలేదు. దేవుడు స్వరం విన్నాడంతే. ఆ వీణ ద్వారా ముందు వెళ్ళాడు, అక్కడ అంత వదులుకొని వెళ్ళాడు. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు, దేవుడి మాటిచ్చి తప్పని వాడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చేవాడు, మాటిచ్చి తప్పని వాడు కాదు, అబద్ధం ఆడేవాడు కాదు దేవుడు, అబద్ధం ఆడేవాడు కాడు, మాటిచ్చి తప్పడు, వాగ్దానం ఇచ్చి వాగ్దానము నెరవేర్చేవాడుగా ఉన్నాడు. కనుక ఎప్పుడైతే అబ్రాహాము అందం వదుకొని వచ్చాడో, ఇప్పుడు ఏమయ్యాడు, వెండి బంగారములు పశువుగా ఆశ్రయించబడ్డాడు. ఆశ్రయించబడిన తర్వాత బహుగా ఆశ్రయించబడ్డాడు. కానీ తర్వాత ఒక దేవుడు మళ్ళీ 17:1 17:1 అన్నాడు. 17:1 చాలు, ఇంకా తర్వాత ఇక్కడ ఏమన్నాడు, ముందే తను ఎవరో ముందే అబ్బాయి చెప్పాడా, నేను ఎవరో అబ్బాయికు చెప్పలేదు ముందు, ఇప్పుడు చెప్తున్నాడు, నేను సర్వశక్తి గల దేవుడను, నువ్వు లోకం నిందారైతుగా అని నిందారైతులు అంటే అర్థమైంది, ఒక సామాన్యము నింద లేని వాడిగా సామాన్య వ్యక్తిగా ఉండాలి. అంటే ఎందుకు మాట్లాడాడు, ఎవరికైనా నీకైనా నాకైనా మనం పేదవాళ్ళు ఉన్నప్పుడు, ఏం లేని ఉన్నప్పుడు దేవుని అనుకొని దేవుని మందిరం అంటుకొని ఉంటాము, ఎంతో దీనంగా ఉంటాము, ఎంతో ప్రేమని ఏమి లేదు తెలియని అమాయకంగా ఉంటాం. కొంత డబ్బు రాగానే మనలో అది అనుకోకుండా అతిశయం వచ్చేస్తుంది, గర్వం వచ్చేస్తుంది, ఇతరులను లెక్క చేయము. ఎవరి దగ్గర మనం ప్రాధాన్యపడ్డామో, ఎవరి దగ్గర మనం ప్రాధాన్యించుకున్నామో, ఎవరి దగ్గర మనం ఆత్మీయంగా ఉన్నామో వాడిని మనం లెక్క చేయని వాడుగా ఉంటాం. అంతేకాకుండా మందిరానికి సరే రాలేని వాడుగా ఉంటాం. మందిరం రావడానికి టైం దొరకదు. ఎందుకు? ఆ డబ్బు. కానీ ఇక్కడ మరి అబ్రహాం కూడా దేవుడు పరీక్షించి పెడుతున్నాడు. ఇంత అన్ని విధాలని ఆశ్రయించాడు కనుక ఎక్కడ దూరం అవుతాడేమో అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. నేను సర్వశక్తుల దేవుడను, అంత నీకు ఇచ్చినవాడు నేనే, ఈ వెండి బంగారము ఈ పశువులు అంత ఇచ్చినవాడు నేనే. కానీ మాత్రము ఇంత ఉన్నా కానీ సామాన్యం అంటే ఏ మేడలు మిద్దెలు గోపురాలు కట్టుకోకూడదు, ఏమి కాదు మామూలు వ్యక్తిగా ఉండాలనుకున్నాడు. అక్కడ కొంచెం చదవమ్మా ఇంకా కింద. అప్పుడు ఏం చేస్తాడు ఆయన? అనేక జనులకు తండ్రి. ఎప్పుడు అవుతారు తండ్రి? అనేక జనులకు తండ్రి ఎప్పుడు అవుతాడమ్మా? అతడు నిందారహితుగా ఉన్నప్పుడు, ఆ దేవుడి మాట లోబడ్డప్పుడు, దేవుడు ఏం చెప్తున్నాడో అది చేసినప్పుడే. అంటే దేవుడు చెప్పిన మాట వినాలి. అప్పుడు ఏం తక్కువ నేను చేయను, ఏం తక్కువ చేయను. అనేక జనులకు తండ్రిగా చేస్తాడు. అంటే ఒక రకంగా విశ్వాసకు తండ్రిగా చేస్తాడు. అంతేకాకుండా అబ్రహాముగా మార్చిన వాడుగా ఉన్నాడు. అయితే అంతేకాకుండా ఇప్పుడు 24:1 చాలు. అక్కడేమో వెండి బంగారములు పశువులు చెప్పాడు. ఇక్కడ ఏమన్నాడు? అన్ని విషయములు, అంటే ఏమీ తక్కువ లేదు. ఎందుకు లేదు? అతను ఎలా జీవిస్తున్నాడు? నిందారహితుగా జీవిస్తున్నాడు, దేవుడు లోబడినట్టు జీవిస్తున్నాడు, దేవుడు విధేయత కలిగి ఉంటున్నాడు, దేవుని యొక్క అడుగుజాడలు నడుచుకుంటున్నాడు, దేవుడు ఏం చెప్తే అదే చేస్తున్నాడు తప్ప తన సొంత నిర్ణయము సొంత ఆలోచనతో వెళ్ళడం లేదు. అందుకే దేవుడు ఏం చేశాడు? అన్ని విషయంలో ఆశ్రయించేవాడుగా ఉన్నాడు. అంటే ఇప్పుడు మనము పాయింట్కి వద్దాం. ఇప్పుడు దేవుడు
అబ్రహం దర్శించినప్పుడు అబ్రహం ఏం విడిచిపెట్టాడు? విడిచిపెట్టాడమ్మా? తన బంధువులను విడిచిపెట్టాడు, తన దేశాన్ని విడిచిపెట్టాడు, సమస్తం విడిచిపెట్టి దేవుని వెంబడించాడు. ఆ వెంబడించడం ద్వారా దేవుడు ఏం చేశాడు? అతన్ని సమస్త అన్ని విషయాలు ఆశించే కాకుండా విశ్వాసకు తండ్రిగా మార్చినాడు. అనేక దేవుళ్ళకు తండ్రిగా మార్చినాడు. ఇది అబ్రహం మొదటి వ్యక్తి. రెండో వ్యక్తిత్వం అండి. రెండో వ్యక్తిత్వము ఆదికాండము 39:12. ఆదికాండము 39:12 రెండో వ్యక్తి. ఆదికాండము 39:12. ఈ వ్యక్తి ఎవరమ్మా? అతడు అంటే అతడు ఎవరు? అతడు యోసేపు. యోసేపు యోసేపు ఎన్నిసార్లు అమ్మబడ్డాడు? జ్ఞాపకం మీకు? యోసేపు ఎన్నిసార్లు అమ్మబడ్డాడు? మౌనం ఉన్నారమ్మా? 3 సార్లు? 2 సార్లు అమ్మబడ్డాడు. మొదటిసారి అందరూ ఇస్మాయిల్కు ఇస్మాయిల్ వాళ్ళ వృత్తి అంటే వ్యాపారము చేసుకునేవారు. మరి వ్యాపారం చేసుకునే వారికి ఈయన ఎక్కడ తీసుకెళ్తాం, మాకు ఏమో అవసరమైనా అని ఐగుప్తు దేశం వెళ్తున్నాడు కనుక ఐగుప్తులో మరి పోతుమని మరి సైనికాధికారికి అమ్మేశారు. అందరూ ఎందుకు కొనుక్కున్నారు? పోతుమని ఎందుకు కొనుక్కున్నారు? యోసేపును పోతుమని ఎందుకు కొనుక్కున్నాడు? బానిసగా కొనుక్కున్నాడు. బానిసత్వం వేరు, దాసత్వం వేరు. బానిసత్వం అంటే వెట్టి సాకిరి చేయడానికి కొనుక్కున్నాడు. కానీ దేవుడు మరి చూడండి, ఒక మాట చూడండి. 39:2 39:2. ఏమన్నాడు? యోసేపు తోడై ఉండేది కనుక అతడు వద్దిరుచు తన యజమాని ఐగుప్తు అతడు ఉంటాడు. ఇంకా మూడోది చూసారా? యోసేపు ఎప్పుడైతే ఆ యొక్క పోతుమని కొనుక్కున్నాడో దేవుడు ఎందుకు తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆ ఇంట్లో ఏ బానిసగా వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఏమాడు? ఆ అడుగు పెట్టక వరకు ఆ యొక్క పోతుమని బహు ఆశించబడ్డ వద్దిలిపజేశాడు. కుటుంబం అంతా పెద్ద 5 సంవత్సరాలు అయిపోయారు. అంతేకాకుండా ఈ బానిసగా వెళ్ళిన వ్యక్తి ఇప్పుడు ఆ యొక్క పరివారం మీద విచారణకర్తగా అయ్యాడు. అయితే దీన్ని యోసేపు యవనస్తుడు కనుక తన భార్య అయిన పోతుమని భార్య మీద ఎలాగైనా తనతో నేను సేవించాలని ఎన్నో రకాలుగా ప్రయత్నం చేస్తూ వస్తుంది. అయినప్పుడు ఏమాత్రము ఒప్పుకోలేదు. ఈ ఇల్లు పైన సమస్తం నాకు అధికారం ఇచ్చాడు, నిన్ను తప్ప నీ మీద నాకు అధికారము లేదు, నువ్వు నా యజమానురాలివి అన్నగాని ఆమె ఏమాత్రము ఒప్పుకోలేదు. కానీ ఒకరోజు ఆమె ముట్టుకున్నట్టులా ఏం ముట్టుకున్నది? ఆమె చెంగు ముట్టుకుంది యోసేపుది. వెంటనే ఆ చెంగును ఏం చేయమనేసి పారిపోయాడు. ఈ పారిపోయి పాపానికి పారిపోయాడు. పారిపోయిన వాడు అన్నాడు. ఎందుకంటే మనము కూడా పాపాన్ని మనం ఏ తప్పు చేస్తున్నాము? ఎప్పుడు మనం ఆ పాపాన్ని పారిపోతున్నామా? పాపం అనేది దేవుని ఆజ్ఞ అతిక్రమమే పాపము. దేవుని ఇష్టం లేని పనులు చేసేవే పాపము. ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఒక నియమం పెట్టాడు. 10 ఆజ్ఞలు ఏమున్నవి? కొన్ని చేయవలసినవి, కొన్ని చేయడాని ఉన్నవి. చేయమన్నవి చేయకపోవడము, చేయడానివి చేయడము, అది పాపాన్ని సాగుతున్నది. కనుక యోసేపు విడిచిపెట్టి పారిపోయిన వాడుగా ఉన్నాడు. మనం కూడా అలా పారిపోతున్నామా? పరిస్థితుకోవాలి. అంతేకాకుండా
చూడండి, ఎప్పుడైతే పారిపోయాడు దేవుడు అతను తోడుగా ఉన్నాడు. దేవుడు తోడుగా ఉన్నాడు కనుక ఆ వ్యక్తి తిరిగి జైల్లో పోయాడు. జైల్లో కూడా దేవుడు అతన్ని తోడుగా ఉండి ఆశించాడు. ఇప్పుడు చూడండి తర్వాత ఏమైంది, 41 ముగిస్తుంది, ఎందుకంటే సమయం లేదు కనుక 41 చదమ్మా. 41 అది కాదు 41 ఏంటి, ఒక బానిసకి వెళ్ళే వ్యక్తి ఆ బానిస ద్వారా ఆ యొక్క మరి అతడు తిరిగి జైల్లో వెళ్ళిన వ్యక్తి అక్కడ ఏమయ్యాడు, ఫరో అతన్ని ప్రధానమంత్రిగా నియమించి ఉన్నాడు. చూడండి ఏమంటాడు, నేను యోసేపుతో చెప్పాను అంటే నేను ఫరోను ఐగుప్తు దేశం అంతా నిన్ను నియమించి ఉన్నా అంటే ఒక ప్రధానమంత్రిగా నియమించి ఉన్నాడు. 42 అది చూసారా, ఎక్కడ బానిసగా వెళ్ళే వ్యక్తి, ఎక్కడ జైలు వెళ్ళే వ్యక్తి ఇప్పుడు ఎక్కడాడు, ఆ దేశానికి ఒక ప్రధానమంత్రిగా అయ్యాడు. ఉంగరము మంగాంగురం దేని సాదృశ్యము, అధికారానికి సాదృశ్యమై ఉన్నది. ఆ దేశం అధికారిగా నియమించి ఉన్నాడు. ఎందుకు దేని బట్టి మారిపోయాడు, పాపానికి పారిపోయిన వాడుగా ఉన్నాడు. ఆ పాపానికి పారిపోయినందువల్ల గొప్ప ధన్యత. అంటే దేవుడు తన నియమం బట్టి ఆయన పాపాన్ని పారిపోయిన వాడుగా. అంతేకాకుండా మనం ఇంకోదగితే దాన్ని బట్టి యోసేపు ఏమయ్యాడు, ఫలించు కొమ్మగా ఆశించబడ్డాడు. ఫలించు కొమ్మగా మొదటికి అబ్రాము తన అంత సమస్తము వదులుకొని వెళ్ళినట్లు ఆయన విశ్వాసకు తండ్రిగా మార్చబడ్డాడు. యోసేపు పాపానికి పారిపోయాడు కనుక ఆ దేశ అధికారి కాకుండా ఆయన ఏమి చేశాడు, ఫలించు కొమ్మగా ఆశించబడ్డాడు. ఈ రెండో వ్యక్తి. మూడో చూద్దామమ్మా. మూడో వ్యక్తి అపోస్తలుల కార్యము 3 వ్యక్తి. ఎబ్రీ 11 ఎబ్రీ 11 26 24 26 ఎబ్రీ 11 26 24 26 బహుమానం. అది చాలు. మూడు వ్యక్తి మోసే. మొదటి వ్యక్తి అబ్రాహాము, ఆయన విశ్వాస తండ్రిగా మార్చబడ్డాడు. రెండో వ్యక్తి యోసేపు, ఆ ఏ దేశానికైతే బాల్సిన వెళ్ళే వ్యక్తి అదే దేశానికి అధికారిగా మార్చబడ్డాడు. అంతేకాకుండా ఫలించు కొమ్మగా ఆశ్రయించబడిన వాడుగా ఉన్నాడు. మూడో వ్యక్తి మోసే. మోసే ఏం కావాలా, పరో తర్వాత పరో కావాలా, పరో తర్వాత పరో కావాలా. కానీ అది ఏమంటాడు, ఈ లోకము ఆ రాజు కావడం కంటే తన విసర్జనాగంలో నింద అవమానం పొందులకు ఆయన ఇష్టపడ్డాడు. ఎందుకు ఇష్టపడ్డాడు? పరలోకంలో బహుమానం కోసం ఇష్టపడ్డాడు.
అంటే చూడండి ఆ మాట చక్కని మాట 12 సంఖ్యాకాండము 12:3 సంఖ్యాకాండము 12:3 సంఖ్యాకాండం 12:3 భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు ఎవరితో అంటున్నారు ఈ మాట? ఎవరితో అంటున్నారు చెప్తుంది, అర్థం కదా? ఎవరితో అంటున్నారు చెప్పండి అమ్మా, అర్థం ఎవరితో అంటున్నారు ఈ మాట? ప్రైజ్ లార్డ్. ఈ మాట పరిశుద్ధాత్మ దేవుడు ఆరోన్తోనూ మీరంతోనూ మాట్లాడుతున్నాడు. అంటే ఈ యొక్క మోసమైన నేరారోపణ చేస్తున్నారు వాళ్ళిద్దరు. అప్పుడు ఇప్పుడు మోసే భూమి మీద ఉన్న అందరిలో మీకు సాత్వికుడు అంటున్నాడు. అంటే ఇది సాక్షి చెప్తున్నాడు. పరిశుద్ధాత్మ దేవుడే మోస పట్ల సాక్షి చెప్తున్నాడు. ఆయన ఎంత గొప్పవాడో సాక్షి చెప్తున్నాడు. ఎంత త్యాగం చేశాడో సాక్షి చెప్తున్నాడు. మరి నీ విషయంలో నా విషయము మనం సాక్షి చెప్తారా? మన సాక్షి మనం గొప్ప చెప్పుకుంటాం. మన సాక్షి మనము గొప్ప చెప్పుకుంటాం. మన సాక్ష్యము మన వీధుల్లో చెప్పాలి. మన సాక్ష్యము మన స్నేహితులు చెప్పాలి. మన సాక్ష్యము మా తోటి ఉద్యోగులు చెప్పాలి. అంతే కాదు. 7వ వచనం చదవమా? 7వ వచనం అందులోనే 7వ వచనం. అదే అతడు నా ఇల్లందరికీ నమ్మకస్తుడు. అంటే దేవుని ఇల్లు ఎవరు? దేవుని ఇల్లు ఎవరు చెప్పండి? దేవుని ఇల్లు ఎవరమ్మా? నా ఇల్లందరికీ నమ్మకస్తుడు అనుకుంటే ఆ దేవుని ఇల్లు ఎవరు? ఇస్రాయేలు జనాంగమే. ఇస్రాయేలు జనాంగం దేవుని ఇల్లు ఆయన బిడ్డలే. ఏదైతే ఇస్రాయేలు జనాంగాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మోసకు అప్పగించాడు. మోసకు అప్పగించిన తర్వాత ఎన్నో శ్రమలు పొందాడు. చివరికి రాళ్ళతో కొట్టి చంపాలని కూడా వాళ్ళు తయారు చేశారు. అయినా ఏమాత్రము వెనుక వేయకుండా వరకు ప్రార్థన చేస్తూ నడిపిస్తూ వచ్చాడు. నిందలు పొందాడు, అవమానం పొందాడు, ఏం చేయబడ్డాడు, తునీకరించబడ్డాడు. ఎన్ని చేసినా కానీ మోసే ఏమాత్రము ఏమనలేకపోయాడు. అందుకే నా ఇల్లందరికీ నమ్మకస్తుడు. మీరు అతన్ని మీరు దూషిస్తారా? మీకు ఎంత ధైర్యము అని మరి మీరంతోనూ ఆరోతోనూ చెప్తూ వస్తున్నారు. కనుక 3వ వ్యక్తి మోసే విడిచిపెట్టాడు. తన రాజకీయాన్ని విడిచిపెట్టాడు. తన భోగాన్ని అంతఃపురంలో సుఖ భోగాలు అనుభవించేవాడు మోసే. ఎందుకు తెలుసా? ఆ యొక్క మరి ఐగుప్తువాన్ని చంపకుంటే అతడు రాజు కావాలా? అంటే తన బిడ్డలను చంపేవారు కదా, దోషం వచ్చేసింది. కనుక మనము కూడా దేవునికి ఆ విధంగా నమ్మకం ఉన్నామా? దేవుని దృష్టి మనం ఎలా ఉన్నాము మనం తెలుసుకోవాలి. 3వ వ్యక్తి. సరే, 4వ వ్యక్తి చూద్దామమ్మా. 4వ వ్యక్తి 1 రాజులు 19:20. 1 రాజులు 19వ అధ్యాయము 19:20. 1 రాజులు 19వ అధ్యాయము 19:20. అతడు జెండలు పెట్టి ఏరియా నేను పోయి నా తల్లిదండ్రులు నేను వెంబడించదని చెప్పి అతడు పోయి ఇక్కడ మనం చూద్దాం. ఎవరు? ఎలీషా.
అబ్రాము అతను వృత్తి ఏంటి? బొమ్మలు తయారు చేసుకునేవాడు. అంటే ఎందుకు చెప్పొస్తుంటే దేవుని యొక్క ఉద్దేశము అందరిని వాడుకుంటాడు. ఎవరు ఏ పని చేసినా వారి వృత్తితో సంబంధం కాదు, అందరిని వాడుకుంటాడు. అబ్రాము బొమ్మలు తయారు చేసేవాడు పిలుచుకొని ఒక ఇస్రాయేలు తండ్రిగా మార్చాడు. యోసేపు గొర్రెల కాసేపు యోసేపు తీసుకొచ్చి ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి చేసిన వాడుగా ఉన్నాడు. ఒక రాజు కాబోయే మోసెను ఇశ్రాయేలు నడిపించేవాడిగా చేశాడు. ఒక అంతఃపురంలో పెద్ద రాజుగా ఉండాలా, రాజు శాసించిన వ్యక్తిగా ఉండాలి మోసే. ఆ రాజుగా చేసిన వాడిని ఏం చేశాడు? గొర్రెల కాపులుగా చేసి అక్కడి అతను మరి 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. మోసే నువ్వు దేవుడు పిలిచినప్పుడు మోసే వయసు ఎంత? మోసే వయసు ఎంత దేవుడు పిలిచినప్పుడు? 80 సంవత్సరాలు. అంటే అంతఃపురంలో 40 సంవత్సరాలు ఉన్నాడు. 40 సంవత్సరాలు గొర్రెలు కాశాడు, మామయ్య గొర్రెలు. 80 సంవత్సరాలు అతను పిలుచుకునేవాడుగా ఉన్నాడు. అది అధిక బలము. ఆ వయసులో కూడా దేవుడికి లోబడ్డాడు. అంటే ఒక రాజుగా రాజు కాబోయేవాడు కూడా ఒక అడిలో చూసా ఆయన కార్యము. అడిలో ఉండే దావీదును రాజుగా చేశాడు, రాజు కాబోయేవాడిని గొర్రెల కాపులుగా చేశాడు. ఆయన కార్యము ఎవరిని ఎక్కడ ఎలా వాడుకోవాలో ఆత్మకు తెలుసు. మనము నాకు రాదు, నా వల్ల కాదు, నేను మాట్లాడలేను, నేను చదవలేను, నేను రాయలేను, నాకు రాదు అనుకోకూడదు. దేవుని మీద ఆధారపడు. దేవుడు తప్ప నేను ఎక్కడ వాడుకోవాలో ఏ విధంగా వాడుకోవాలో ఆయన తెలుసు. ఆయన ముందే ప్రణాళిక ఉంది. ఇక్కడ ఎలిసే కూడా ఇప్పుడు ఎలిసే ఎవరు? ఎలిసే ఉంటే అంటే అమ్మా ఎలిసే ఎవరు? ఒక భూస్వామి. భూస్వామి. ఆ భూస్వామి ఎంతో భూమి ఉంది, ఎంతో మంది పరివారం ఉన్నారు ఆయనకు. కానీ ఎప్పుడైతే ఆ యొక్క ఏలి యొక్క దుప్పటి పడే వరకు ఆత్మాభిషేకం పొందినవాడుగా ఉన్నాడు. వెంటనే వచ్చాడు, నేను వెళ్ళి తన కర్తవ్యం తెలుసుకున్నాడు. వెంటనే నేను వెళ్ళి నా తండ్రిని ముద్దు పెట్టుకొని వస్తాను, నాకు సమయం ఇవ్వు, నాకేమి నేను వెళ్ళు చెప్పే వరకు అతను వెళ్ళాడా లేదో తెలియదు. కానీ కిందేం రాశాడంటే వెంటనే అతడు ఆ యొక్క తన పశువులను బలిచ్చి వారికి భోజనం పెట్టి, అంటే వేడుకోలు థ్యాంక్స్ గివింగ్ పెట్టాడు. అవి తన యొక్క అరకాయ, తను ఏ అరకాయ దుంతున్నాడో వారింట్లోనే ఈయన బలిచ్చిన వాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఇది ఎంత ఆ భూస్వామికి పిలిచాడు. మరి ఆయన ఎవరు, ఎందుకు వెళ్ళాలా అని ఆ సందేహం వచ్చిందా? రాలేదు. అంటే నేను చెప్పేది అంటే దేవుడు యొక్క ప్రణాళిక చొప్పున మనం ఉన్నట్టయితే ఆయన ఎవరిని ఏ విధంగా వాడుకుంటాడో ఆయన తెలుసు. ఆయన వాడుకునేవాడుగా ఉంటాడు. మరి మనము ఎలా ఉన్నాము? ఆ విధంగా సిద్ధపాటు కలిగి ఉన్నామా? దేని పని కోసం సిద్ధపాటు కలిగి ఉన్నామా? లేదా వాయిదాలు వేసేవాడిగా ఉన్నామా? మనం పరీక్షించుకోవాలా. అంతేకాకుండా దాని నిమిత్తమై ఆ ఏలియనుగా వెళ్ళాడు. అప్పుడు ఎలిసా ఏలియా కంటే 2 అంతలా ఆశ్రయించబడ్డాడు. 2 అంతలా మరి గొప్ప బలాలు పొందినవాడిగా ఉన్నాడు, అద్భుతాలు చేసేవాడిగా ఉన్నాడు. ఆయన ఏలియా ఒక అద్భుతం చెప్తేనే 2 అద్భుతం చేశాడు. అంత గొప్ప వరం పొందినవాడిగా ఉన్నాడు. చివరికి ఆయన చనిపోయినా కానీ ఎలిసా చనిపోయినా కానీ ఆ చూడండి ఆ మాట చూడండి, 2 రాజులు 20 అధ్యాయం 13 వచనం. కాదు 2 రాజులు కాదు 2 రాజులు 2 రాజులు 13.
13:20 13:20 ఆ, 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 ఆ. ఆ. అంటే యోసేపును పాతి పెట్టారా? యోసేపు పాతి పెట్టారమ్మా? యో సారీ, ఎలిసేను పాతి పెట్టారా? పాతి పెట్టి ఉందా? ఎలిసేను సమాధిలో ఉంచిరి. అంటే అర్థమేమైంది? మనకి ఏమర్థమైంది ఇప్పుడు? ఏమర్థమైంది? ఎలిసేను సమాధిలో ఉంచిరి అంటే అర్థమైంది. అర్థమైందా? కాలేదా? ఏమర్థమైంది? ఎలిసేను సమాధిలో ఉంచిరి అంటే ఏమర్థమైంది? అర్థం కదా? అంటే ఇస్రాయేల్ జనాంగంలో యేసు ప్రభును ఎలా ఉంచారు? సమాధిలో ఉంచారు. లాజరును ఎలా ఉంచారు? సమాధిలో ఉంచారు. అంటే ఒక రాయి, పెద్ద రాయి వాళ్ళు ముందే ఒక సమాధిగా తొలుస్తారు, అందులో ఉంచారు. యోసేపుని ఎలాగను సారీ మరి లాజరు అంటే యేసుక్రీస్తు అని అంటే కదా, యేసును కూడా సమాధిని గోత్రం వేయలేదు, ఒక రాయిని చెక్కారు, లోపల అందులో పెట్టారు. అంటే సంవత్సరం తర్వాత అది ఏమైంది? మాంసం కుళ్ళిపోయింది. అదే నువ్వు సమాధి చేస్తే ఏమవుతుంది? మాంసంతో ఎముకలు కూడా కుళ్ళిపోతవి, మట్టిలో కంచిపోతవి. కానీ ఇక్కడ ఎముకలు మట్టిలో కంచిపోలేదు, ఎముక అట్లే ఉన్నవి. ఎప్పుడైతే ఆ యొక్క చనిపోయిన వ్యక్తిని ఆ యొక్క శరీరానికి ఈ ఎముక తగినాయో అతను లేచి నిలబడ్డారు. అంటే ఎలిసా చనిపోయినా కానీ ఆత్మ పనిచేసింది. అంటే అంత శక్తి ఇచ్చాడు. మనము సమర్పించుకోవాలి. ఆయన భూమి అంతా వదుకున్నాడు, సమస్తం వదుకున్నాడు, ఎలిసాను వెంబడించాడు. 200 ఆశీర్వాదం పొందిన వాడుగా ఉంటాడు, వదుకున్నాడు. మనం అలా ఉన్నామా? మనం పరిశీలించుకోవాలి. ఇది 4వ వ్యక్తి. చూడండి, ఇంకా 5వ వ్యక్తి చూడము. యోహాను సువార్త 4వ అధ్యాయము. 5వ వ్యక్తి యోహాను సువార్త 4వ అధ్యాయము. 28-29. చాలు వారు చాలు మనకి చాలు. ఈ స్త్రీ ఎవరు? ఒక పాపాత్మురాలు. అంటే ఒక రకం చెప్పాలంటే మనం ఒంటి పైన బట్టలు ఎలా మార్చుకుంటామో ఈ స్త్రీ కూడా భర్తలను అలా మార్చుకునే స్వభావం కలిగింది. ఎవరిని ఏ భర్తను ఆడవాళ్ళు కూడా మీరు చూసి భయపడేవారు. ఎందుకు? నా భర్తను ఎక్కడ ఆకర్షించుకుంటారని వాళ్ళు భయపడేవారు, ఆమె దూరంగా ఉండేవారు. అయితే యేసు ప్రభు ఆ మధ్యాహ్నం వేళ ఆ యొక్క యాకోబు త్రవ్విన మరి బావిలోకి వచ్చి నీరు తోడుకుంటే యేసు ప్రభు అక్కడ ఇచ్చాడు. నాకు నీళ్లు ఉన్నప్పుడు ఆమె సందేహించింది, నీకేం తోడునందుకు ఏమీ లేదు కదా, తాడు లేదు కదా, బకెట్ లేదు కదా, ఎందుకు? ఆమె నేను పాపాత్మురాలను, నేను నీళ్ళు నీకు ఇవ్వలేను అని ఆమెకు సందేహం వచ్చింది. కానీ ప్రభు నేను ఇచ్చే నీళ్ళు జీవజలము అంటాడు. ఎప్పుడైతే ఆమె యొక్క పాప స్వభావాన్ని ఉన్నట్లు చెప్పాడో ఆమెని ఏమైనా వచ్చింది? పరివర్తన వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చేసింది, తనలో పాపమని స్వభావము బయటకు వచ్చేసింది. అంతకుముందు ఆమె నేత్రాలు ముయ్యబడవి. అందుకే బైబిల్ ఒక మాట చూడండి, ఈలో ఒక దేవత అవిశ్వాసము గుడ్డితనం, మనోనేత్రాలను గుడ్డితనముగా. కానీ ఈమె కూడా అవిశ్వాసం ఉంది కనుక ఆమె చేసేది నిజమనుకుంటుంది. ఎప్పుడైతే యేసు ప్రభువు ఉన్నట్టు చెప్పే వరకు ఆమె ఏమైంది?
తప్పు తెలుసుకుంది, నా తప్పు చేస్తుంది గ్రహింపు వచ్చేసింది, పశ్చాత్తాపం వచ్చేసింది. అవి నేత్రలు మూసిన నేత్రాలు ముయ్యబడవి, తెరవబడ్డవి. వెంటనే ఆ కుండను వదిలేసి వారికి ఊరికి పారిపోయింది. అంటే ఏం వదిలేసింది? మేము ఇప్పుడు కుండను వదిలేసింది. ఎందుకు? ఆమె ఊరి నుండి ఎక్కడ వచ్చింది? పాప స్వభావంతో ఆ కుండను వచ్చింది. ఇప్పుడు ఆమెలో పాపం పోయింది, పశ్చాత్తపడింది, ఒప్పుకుంది, తప్పు తెలుసుకుంది. ఇంకా నేను ఆ మురికి కుండను ముట్టుకోను విడిచేసి వెళ్ళిపోయి ఆ ఊరంతా చెప్పే వరకు ఆశ్చర్యంతో తండోపతండాలు వచ్చారు. ఒక్క స్త్రీ ఆమె బాగుపడిన ద్వారా ఆమె ద్వారా ఏమైంది? ఊరంతా రక్షణలో వచ్చేసింది. ఊరంతా రక్షణ వచ్చేసింది. అవును, రక్షించబడిన ఇంతకాలం మనం ఒక్కడ ఆత్మలను మనం తీసుకొచ్చామా? ఎంతమందికి మనం సువార్త చెప్పాము, ఎంతమందికి సాక్షి చెప్పాము. అంటే ఒక భక్తుడు అంటాడు, మనలో 3 ఉండాలా. ఎన్ని ఉండాలా? మన ఒక విశ్వాస దగ్గర ఎన్ని ఉండాలి? ఎందుకు ఉండాలా? 3 ఉండాలా. మొదటిది వాక్యం ఉండాలి. మధ్యలో వాక్యం ఉండాలి, గదిలో ప్రార్థన ఉండాలి. రెండోది మధ్యలో వాక్యం ఉండాలి, బయట సాక్షి ఉండాలి. నీ గదిలో ప్రార్థన లేనప్పుడు, వాక్యం నీలో ఉండదు. ఎప్పుడైతే నువ్వు ప్రార్థన జీవితం ఉంటుందో వాక్యం నీలో ఉంటుంది. ఎప్పుడైతే నీ వాక్యం నీలో ఉంటే, ఈ ప్రార్థన వాక్యం నీలో ఉంటే ఏమంటే నీకు బయట సాక్షి కలిగి ఉంటావు. బయట నువ్వు సాక్ష్యము కలిగి ఉంటావు. ఎందుకు? తప్పుదాన్ని తీసుకెళ్ళదా నిన్ను. నువ్వు ప్రార్థన చేసావు, వాక్యం చేసావు, తిరిగి నువ్వు తప్పు చేసానుకో దీనికి ఏం సంబంధం ఉంటుందా? ఏముండదు. కనుక ఈమె వాక్యం దేవుని మాట విన్నది. వెంటనే నేను రక్షించబడ్డాను, కానీ నా గ్రామంతా పాపంలో ఉంది, నా గ్రామంతా పాపం పతమవుతుంది. వారు కూడా రక్షించబడ్డారు. ఎంత తపన కలిగి. అవును, మనం కూడా మన కుటుంబం కోసం మన కుటుంబం రక్షించబడితే మన బంధువుల కోసం ప్రార్థిస్తున్నామా? మన వీధిలో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నామా? మన తోటి బంధువు కోసం, మన ఉద్యోగస్తుల కోసం ప్రార్థిస్తున్నామా? మన పరివారం కోసం ప్రార్థిస్తున్నామా? ఆ స్త్రీ అవునంతా రక్షించబడే కారణం పుట్టినాయి. కనుక ఆ స్త్రీ పాపకుండను విడిచిపెట్టి ద్వారా గొప్ప సువార్తకురాలుగా మారిపోయింది. ఒక మాట చెప్పాలంటే సువార్తకురాలుగా మారిపోయింది. ఆమె మారిపోయింది. ఆ విధంగా ఉండాలి. అంతేకాకుండా మరి ఆ గ్రామంతా ఇది 5వ వ్యక్తి. చూడండి, ఇంకో వ్యక్తి చూద్దామమ్మా. వ్యక్తి ఫిలిప్పి 3వ అధ్యాయము 9వ వచనం. ఈయనెవరు? అపోస్తలుడైన పౌలు. ఈయన తన ఆస్తి, తన సమస్తమును ఎందుకు వచ్చాడు? పెంట దేని సాదృశ్యము? పెంట దేని సాదృశ్యము అర్థమవుతుందా? పెంట దేని సాదృశ్యం? మురికికి సాదృశ్యము. అంటే తన హోదా, తన డబ్బు, తన ఆస్తులు, తన అంతా దేవుని దృష్టిలో ఇది మురికి. అంటే వాటికంటే దేవుడికి ముందు స్థానం ఇస్తున్నాడు. దేవుని దృష్టి ఇవన్నీ మురికి.
అందుకే నువ్వు ఏసే గ్రంథంలో ఉంటాడు, మన మన యొక్క నీతి అడ దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. మన నీతి దేవుని దృష్టిలోని మురికి గుడ్డలు. అదేవిధంగా పౌలు అంటున్నాడు, నా ఆస్తి నా లాభం ఏ లాభం లేవు అన్నీ దేవుని దృష్టిలో పెంటగా సమానంగా పెంచుకుంటున్నాడు. ఆ విధంగా ఆ వ్యక్తిని ఆ విధంగా తగ్గించుకొని తన సమస్తము వదుకున్నాడు కనుక ఆయన ఏమయ్యాడు తెలుసా? ఆయన ఏమయ్యాడు? అప్పుడు కార్యము ఆయన ఏమయ్యాడు? 9వ అధ్యాయము 15వ వచనం, 9:15. 9:15. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్ని జనులు ఎదుగును, ఆదులు ఎదుగును, ఇశ్రాయేలు ఎదుగును, నా నామం ధరించినట్టు ఇతడు నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. సాధనమై ఉన్నాడు. సాధనం అంటే ఏంటి? పనిముట్టు. అంటే నేను పనిముట్టుగా మార్చు. ఎట్లా మార్చబడ్డాడు? ఈయన సాధన కావాలంటే ఈయన ఏం త్యాగం చేశాడు? ఏం త్యాగం చేశాడు? అయ్యో చెప్పరే. అపోస్తలుడైన పౌలు దేవుని యొక్క సాధనగా మార్చబడాలంటే ఏం త్యాగం చేశాడు? సమస్తమును పెంట గుబ్బగా మార్చుకున్నాడు. ఇది మురికి, ఇది నాకు అవసరం లేదు, నాకు దేవుడు ఉంటే చాలు, ఆయన ఉంటే చాలు, సమస్తం ఆయన నాకు ఎంత అవసరం లేదు ఆయన ఎప్పుడైతే తీర్మానం చేసుకున్నాడో ఆయన ఒక దేవుడు ఒక సాధనగా మార్చుకున్నాడు, పనిముట్టుగా మార్చుకున్నాడు. మనమే స్థితిలో ఉన్నాం. సమస్తమును మేము వదిలేశాడు. నా దేవుడి మాట విన్నాడు, దేవుని వెంబడించాడు, దేవుని ఒక నిందారందుకు జీవించిన వ్యక్తి ఏమయ్యాడు? విశ్వ తండ్రిగా మార్చబడ్డాడు. అంతేకాకుండా బానిసగా వెళ్ళిన వ్యక్తి ఆ పాపని వస్త్రం విడిచిపెట్టాడు. ఆ విడిచిపెట్టిన ద్వారా ఏమైనా ఆ దేశానికి అధికారిగా కాకుండా ఫలించు కొమ్మగా మార్చబడ్డాడు. అంతవరకు కాకుండా సమస్తమును తన రాజకీయాన్ని సమస్తం వదులుకున్నాడు. దానివల్ల దేవుడే అతని ద్వారా సాక్షి చెప్పించేవాడుగా ఉన్నాడు. నన్నందరికీ నమ్మకస్తుడు, సాత్వికుడని దేవుడే సాక్షి చెప్పినవాడుగా ఉన్నాడు. 4వ వ్యక్తి తన యొక్క ఆస్తులు, తన భూమి సమస్తం వదులుకున్నాడు. వదులుకొని ఏలిని వెంబడించాడు కనుక ఆయన ఉన్నంతలా ఆశీర్వాదం పొందినవాడుగా ఉన్నాడు. 4వ వ్యక్తి ఆ పాపం కుండను వదిలేసేసి ఆమె గొప్ప సువార్తికులుగా రాలుగా మార్చబడింది. 5వ వ్యక్తి 6వ వ్యక్తి సౌలు ఏమాడు? సౌలు ఏం చేశాడు? 5వ వ్యక్తి సౌలు ఏం చేశాడు? తన సమస్తను పెంటగుబ్బగా మార్చబడ్డాడు. పెంటగుబ్బగా మార్చబడ్డాడు కనుక ఆయన యొక్క సాధనగా చేయబడ్డాడు. ఈ 5 చివరిగా 6వ వ్యక్తి ఆయన పెంటగుబ్బగా మార్చబడ్డాడు. సరే, 7వగా మనమేంటి? మనం ఆలోచిద్దాం. మనమేంటి? చూడండి, 12 ఎబ్రీ 12:1-2 వచ్చారు. ఎబ్రీ 12:1-2. ఎబ్రీ 12:1-2. మనకు కూడా ప్రతి వారము సులువుగా చిక్కులు పెట్టి పాపమును విడిచిపెట్టి విశ్వాసముల కర్తయు దానిని కొనసాగించు వాడనైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తాము. ఉంచబడిన మనం ఏమి విడిచిపెట్టాలి? ఒక విశ్వాసం ఏమి విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులు పెట్టు పాపములు విడిచిపెట్టాలి. ఒక విశ్వాసం ఏమి విడిచిపెట్టాలి? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. ఏంటి సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఏంటి? చదవండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21. మార్క్స్ వార్త 7వ అధ్యాయం 21.
ఆ, 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 ఆ. దేవదూషణలు ఆ, ఎన్ని ఉన్నవి కౌంట్ చేశారా? 13 ఉన్నాయా? చూడు, కౌంట్ చేశారా? ఎన్ని ఉన్నాయమ్మా? 13 ఉన్నాయా? ఈ 13 రకాల ఇవి సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. ఇవి ఎక్కడుంటవి? ఇవి ఎక్కడుంటవి? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు ఎక్కడుంటవి? మనలో ఉంటవి. ఇవి కనబడవు, మన కనబడవు, ఒకేసారి పనిచేయవు. సమయం బట్టి వంతుల వారిగా రొటేషన్గా పనిచేస్తుంటవి. వీటిని మనము విడిచిపెట్టాలి. ఇవి నీలో ఉన్నంత వరకు నువ్వు ఆత్మీయంగా ఎదగవు. అవి నీలో ఉంటే అన్ని ముట్టుకున్న ఓకిలు కావు, కావు. అవి ముట్టుకోకూడదు. అవి నీలో ఉన్నవా? అవి ఎప్పటికో తెలియదు. అవి ఉన్నవా పరిశీలించుకోవాలా. ఆ సిలువ చిక్కులు పెట్టి పాపాలు మనలో ఉన్నవా? ఇన్ని 13 రకాల పాపాలు మనలో ఉన్నవా? వాటిని విడిచిపెట్టాలి. మన పూర్వీకులు ఏం విడిచిపెట్టారు, ఎలా ఆశ్రయించబడ్డారు చూసాము. మనం ఏం విడిచిపెడితే ఆ పరలోక రాజ్యం, నిత్యత్వం, సదాకాలం దేవునితో ఉండే ధనిత పొందుబాటుగా ఉంటాం. ఏం విడిచిపెట్టాలి? ఈ 13 రకాల పాపాలు విడిచిపెట్టేవారు ఉండాలి. ఎప్పుడైతే ఈ 13 రకాల పాపాలు విడిచిపెడతామో అప్పుడు నువ్వేమైతావు? నీకు గలతీ 5 22 5:22. చాలు. ఇవి వీటి పేరేంటి? ఆత్మ ఫలాలు. వాడి పేరేంటి? ఏమి వాడి పేరు? సులువుగా చిక్కులు పెట్టు పాపాలు. ఇవి ఆత్మ ఫలాలు. ఎప్పుడైతే వాటిని విడిచిపెడతావో వీటిని నెరవేరుస్తావు నువ్వు. అవి ఉన్నంత వరకు ఇవి నువ్వు చేయలేవు. అవి ఉంటే అంటే ఒక ఊరలో 2 కత్తులు దూరము. అవి ఉన్నంత వరకు ఇవి దూరంగా ఉంటవి. ఒకవేళ అవి విడిచిపెట్టినప్పుడు ఇవి దగ్గర వస్తుంది. ఎలా ఉన్నావు? ఫలించాలంటే అందుకే అంటాడు, ఫలింపని ప్రతి చెట్టును నరికి వేస్తా అంటాడు. అంటే దేవుడట మనను 5 రకాల సాధనతో మనం కొలుస్తాడు. మొదటిది, ఆయన చేతిలో సేట ఉంటుంది. ఆయన చేతి ఏముంటుంది? మనం ఎలాగా ఉన్నామా, విశ్వాసంలో ఉన్నామా లేదా, తొలగిపోతున్నామా లేదా, ఎలా ఉన్నాము, మన జీవిత యాత్ర ఎలా జీవిస్తున్నాము, ఆయన చేతి ఏముంటుంది? సేట ఉంటుంది. మొదట గొడ్డలి ఉంటుంది. ఏముంటుంది? గొడ్డలి అంటే పల్లిపల్లి చెట్టును. రెండోది సేట ఉంటుంది. సేట ఉంటుంది. నువ్వు గట్టిగా ఉన్నావా, పొందుకున్నావా? అంటే విశ్వాసం నుంచి మళ్ళీ కొంచెం శ్రమ రాగానే తప్పిపోతున్నావా? గట్టి స్థిత్వం కలిగి ఉన్నావా? కథని వారిగా ఉన్నావా? ఆయన జల్లి తూర్పు పట్టువారు ఉన్నావు. నువ్వు ఎలా ఉన్నావు? మూడోది, ఆయన త్రాసు చేస్తుంది. నువ్వు తేలికగా ఉన్నావా, గట్టి ఉన్నావా? త్రాసుతో జోకివాడిగా ఉన్నాడు. నాలుగోది ఆయనలో కొలత కారణం ఉంటుంది. నువ్వు కొలిచినప్పుడు ఎలా ఉన్నావు? నాలుగోది
మట్టము గుండు ఉంటుంది. నాలుగోది ఏంటి? మట్టము గుండు ఉంది. నువ్వు అటు తొలగిపోతున్నావా? ఈ ఈ మట్టం గుండు ఎవరి దగ్గర ఉంటుంది తెలుసా మీకు? మట్టం గుండు ఎవరి దగ్గర ఉంటుంది? మట్టం గుండు ఎవరి చేతిలో ఉంటుంది? అది ఆత్మీయంగా, లోక సంబంధంగా ఎవరి చేతిలో ఉంటుంది మట్టం గుండు? మేస్త్రి దగ్గర ఉంటుంది, గోడ కట్టేవాని దగ్గర ఉంటుంది, గోడ కట్టేవాని దగ్గర ఉంటుంది. వాడు చూడు కరెక్ట్ ఉందా లేదా కొన్ని బయట నుండి ఉండేస్తాడు. వంకరపోతే వెంటనే చక్క చేస్తాడు, పది గుండు చక్క చేస్తుంటాడు. గుండు ఉంటుంది. మనం ఎట్లా ప్రభు దగ్గర తొలిగిపోతున్నామా, చక్కగా ఉంటున్నామా లేదా? నాలుగోది ఆ చేతిలో ఐదోది నాలుగోది కొనబడ్డ ఉంటుంది. అంటే మనము కొన్ని విషయాలు నేను గొప్ప అనుకుంటాము. అందరూ పులిపిడే కావాలనుకుంటాము, మనం అందరికీ కనబడాలని కోరుకుంటాము. ఎలా ఉన్నాం? ఇది చాలా జాగ్రత్త పరీక్షించుకోవాలి. అందుకే తాను పరీక్షించుకోండి. ఒకరు కాదు, ఒక మాట చెప్తాను. మనం అందరూ చదువుకున్న వారి మీకు ఉన్నాము. ఒక విద్యార్థికి ఎన్ని పరీక్షలు ఉంటాయమ్మా? ఒక క్లాస్ నుండి ఒక క్లాస్ ప్రముఖుడు కావాలంటే ఎన్ని పరీక్షలు ఉంటాయి? మనం ఒక ప్రముఖుడు కావాలంటే ఒక క్లాస్ నుండి ఒక క్లాస్ పోవాలంటే ఎన్ని రాయాలి పరీక్షలు? 3 నెలల పరీక్ష, 6 నెలల పరీక్ష, సంవత్సరం పరీక్ష. అవునా? 3 నెలలు 6 నెలలు ఫెయిల్ అయినా కానీ ఏం కాదు, సంవత్సరం పరీక్ష 5 ఫెయిల్ అయితే అందులో ఉంటాం. అంటే మనం జీవితంలో ఒక విద్యార్థికి 3 రకాల పరీక్ష ఉన్నప్పుడు విశ్వాసికి అనుదినము దానికి పరిశీలించుకోవాలి. అక్కడ పరిశీలించినప్పుడే ఆ పనులు చేయాలి, యోగ్యంగా పాల్పొందాలి. కనుక మనం ఇప్పుడు 6 వ్యక్తులు చూసాము, 7 వ్యక్తి చూసాము. 7వది మనం ఎలా ఉన్నాం, మనం ఏమి పెట్టాలి పరిశీలించుకుందాం. అంతేకాదు పరిశీలించుకొని ఆ బలలో చేయాలి. అది యేసుక్రీస్తు శరీరము, యేసుక్రీస్తు రక్తం. అది అగ్ని. పరీక్షించుకొని మౌనంగా ఉండండి, మూసుకోండి, పరీక్షించుకొని ఆ బలలో